పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సంబంధించి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కనీసం ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకునేటటువంటి విద్యార్థులకి ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. కనీసం బలహీన వర్గాల పిల్లలు చనిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటు కానీ పట్టించుకునే పరిస్థితులు లేడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి సిగ్గొచ్చేలాగా విధంగా విద్యార్థి నాయకులు మేము సంక్షేమాన్ని ముట్టడిస్తున్నాం. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్దర్శనం కూడా తెలియజేసుకుంటాం. నిత్యం చనిపోతా ఉంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సిగ్గుచ్చాటని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నీకు విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకుని విద్యార్థులు చనిపోతా ఉంటే నీకు కనీసం కనికరం లేదా? తెలంగాణ ప్రజలు విద్యార్థులు నువ్వు తప్పకుండా నేను భూస్థాపితం చేస్తారని చెప్పేసి ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా నీ మీద దినవద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. తక్షణమే గురుకులాలలో నాణ్యమైన భోజనం, మెరుగైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డికి గత సంవత్సరం కాలం నుంచి చూస్తా ఉన్నాం. గురుకులాల మీద కనీసం శుద్ధశుద్ధి లేదు. ఒక 4 గురుకుల విద్యార్థులు అనేక ఎంబీబీఎస్ సీట్లు, ఐఐటి సీట్లు కొంత చరిత్ర ఉన్నది. కానీ నిత్యం తల్లిదండ్రులు మా గురుకుల పంపాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఇవాళ అనేక మంది విద్యార్థులు చనిపోతా ఉన్నారు. రోజు పేపర్లు చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి చీమాకుంటుందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అసలు పేద విద్యార్థులకు సంబంధించిన బతుకులు ఎట్లున్నాయి? అసలు ఇవాళ సంవత్సరం అవుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి విద్యాశాఖ మీద కానీ, గురుకులాల మీద కానీ, మోడల్ స్కూళ్ళ మీద కానీ చిన్న మానిటరింగ్ అంటే రివ్యూ సమావేశం కూడా పెట్టలే. ఈనాటికి కూడా ఆ గురుకుల పాఠశాలల్లో పాము కాట్లకు, కుక్క కాట్లకు ఈరోజు అన్నంలో కూడా పురుగులు వచ్చేసి చనిపోతా ఉంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నిమ్మకు నీరెత్తని విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. పేద విద్యార్థుల కోసం గతంలో ఎలాగైతే కేసీఆర్ గారు ప్రారంభించారో ఆనాడు గురుకులాల్లో పోటీ పడేది అడ్మిషన్ల కోసం. ఈ రోజు గురుకులాల్లో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని టీజీలు తీసుకోవడానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పోటీలు పడుతున్నారు తప్ప గురుకులాల విద్య నాణ్యత లోపించింది, సర్వనాశనం అయిపోయింది అనేసి ఈ రోజు తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు. పేద విద్యార్థి వర్గాలు కూడా ఈ రోజు భావిస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే గురుకులాల మీద రివ్యూ పెట్టాలి. చనిపోయినటువంటి విద్యార్థులకు వారికి నష్టపరిహారం కల్పించాలి, వారిని పరామర్శించాలి. ఈ ప్రభుత్వం నాణ్యమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకురావాలి. గురుకులాల్లో నాణ్యమైనటువంటి బోధన సౌకర్యాలు కల్పించాలి. ఈ గురుకులాల్లో నాణ్యమైనటువంటి భోజనాలు పెట్టాలి. ఈ గురుకులాల్లో, ఈ మోడల్ స్కూళ్ళల్లో అంటే బయట తింటుంటని ప్రభుత్వం మానిటరింగ్ లేకుండా సోయదప్పిపోయిందని ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా అసలు కళ్ళకు గంటలు పట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం నడిపిస్తున్నారు అండి. మీరు ఈరోజు ప్రభుత్వం మానిటరింగ్ చేయడం ఇచ్చినట్టు బయటకు ఎట్లా అవుతారు మరి పిల్లలు? నీకు నువ్వే నాణ్యమైనటువంటి భోజనం ఫుడ్ పాయిజన్ అయినప్పటికీ కూడా అది ఫుడ్ పాయిజన్ కాదు, పిల్లలు బయట తిండి తినడం వల్ల అయ్యింది. రేవంత్ రెడ్డి యొక్క అసమర్థ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి యొక్క చేతగాంతనం వల్ల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 10 నెలల పాలనలో 42 మంది విద్యార్థులు చనిపోవడం ఇది ప్రభుత్వ హత్య. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యనే యావత్తు రాష్ట్రం గమనిస్తా ఉంది. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎక్కడా కూడా గురుకులాల్లో సమస్యలు తలెత్తలేదు. మీ 10 నెలల పాలనలోనే 42 మంది విద్యార్థులు చనిపోవడం ఈ యొక్క గురుకుల విద్యార్థుల
నిర్లక్ష్యం చేసి గురుకుల వ్యవస్థను కుట్రతోటి నిర్లక్ష్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. రానున్న రోజుల్లో మీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ విపక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత ఏం చేయబోతున్నారు మరి? ఈ నిరసనతో ఆపేస్తారా? నిరసనలతోటి అరెస్టులతోటి ప్రభుత్వంపై యుద్ధం ఆగదు. రాను రాను ప్రభుత్వంపై తీవ్రతరమైనటువంటి యుద్ధం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు